Good morning, Westies. Good morning. Good morning. So myself Banath Kittu from Station Ganpur, Janagaam district. పాత డిస్టిక్ వచ్చేసి వరంగలే. నేను కూడా ఇదే హన్మకొండలో డిగ్రీ పూర్తి అలాగే పీజీ కూడా కంప్లీట్ చేశాను. మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు అడుగుతుంటే మీ సిస్టర్ లాగా నువ్వు కూడా మంచి డిస్టింక్షన్ ర్యాంకులలో మంచిగా డిగ్రీ పీజీ కంప్లీట్ చేసేసుకొని తొందరగా గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాల లైఫ్లో అని అంటుంటే చాలా ఎక్సైటింగ్ అవుతుండే. గవర్నమెంట్ జాబ్ అనగానే చాలా ట్రై చేశాను, జాబ్ అయితే రాలేదు. పల్లెటూరులో మా సొంత ఊర్లో గ్రామ పంచాయతీలో చిన్న ఉద్యోగం, గ్రామ పంచాయతీ కారాబార్గా సెట్ అయ్యాను. జీతం ఎంతంటే 4,000, సంవత్సరానికి 48,000 నా సంపాదన. చూడండి, 7.5 సంవత్సరాలు కొట్టుకున్నాను. మా పాలోళ్ళ దాంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళని చూస్తుంటే నాకు చాలా ఇదిగా అనిపించేది. నాకు కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ వస్తే నా పిల్లలకి మంచి మంచి బట్టలు ఇప్పిద్దును, మంచి అద్భుతమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించేవాడిని, మా తల్లిదండ్రులను కూడా మంచిగా చూపించేవాడిని అని చెప్పేసి, చూసుకునేవాడిని అని చెప్పేసి చాలా అనుకునే టైంలో బై గాడ్ గ్రేస్ ఎన్నో దేవుళ్ళని మొక్కితే కానీ నాకు వెస్టిజ్ అనే అవకాశం వరప్రసాదంగా ఇచ్చిన అవకాశమే ఈ వెస్టిజ్ అని భావిస్తున్నా. ఎందుకంటే ఈ సిస్టమ్ కంటే ముందు చెప్పుకోవడానికి ఏం లేదు, ఒక అప్పు తప్ప. హెల్త్ తోటే స్టార్ట్ అయ్యాను. L4, L5 డిస్క్ ప్రాబ్లం ఇదే వరంగల్లో. 9 లక్షలు ఖర్చు చేశాను. మీరు నమ్మితే నిజం, లేకుంటే అబద్ధం. 9 లక్షలు అప్పుతోటి స్టార్ట్ అయ్యాను. మా గ్రామ పంచాయతీ కారాబారుగా ఉండే జీతం నెల రాదు, 6 నెలలకు సంవత్సరానికి వస్తాయి. అవి వచ్చేంత వరకు చేసుకున్న అప్పులు అవి తీర్చుకోవడానికి అక్కడికక్కడే సరిపోతుండే. ఇంకా ఉల్టా కూడా ఎక్కువ అప్పు చేస్తుండే వాళ్ళము. అలాంటిది 13-14 లక్షల అప్పుతోటి వెస్టిజ్లో స్టార్ట్ అయ్యాను. ఆ 13-14 లక్షల అప్పు వెస్టిజ్ ద్వారా తీర్చుకోవచ్చని హోప్ వచ్చింది. కొన్ని మీటింగ్లకు వెళ్తే ఒక 1 ఇయర్ నాతో పాటు జర్నీ చేయకిట్టు నేర్చుకొని సిస్టంలో నువ్వు నేను కలిసి జర్నీ చేద్దాం, ఇక్కడ ముంచేది లేదు, ఎవరు మునిగేది లేదు అని చెప్పేసి అర్థమైంది. కొన్ని మీటింగ్లలో ప్రొడక్ట్ మాత్రమే వాడాను, ప్రొడక్ట్ వాడమని మాత్రమే చెప్పాను. ఇదే చెప్పుకుంటూ జర్నీ చేశాను. ఈరోజు గ్రామ పంచాయతీలో నాకు 2019 నవంబర్లో 8,500 పెంచింది తెలంగాణ గవర్నమెంట్. 8,500 ఇంటూ 12 చేస్తే 1,02,000 సంవత్సర సంపాదన. అది నా గ్రామ పంచాయతీలో. కానీ అద్భుతం చెప్పుకుంటారా, ఈరోజు నెల సంపాదన గ్రామ పంచాయతీలో సంవత్సర సంపాదన ఈరోజు వెస్టేజ్లో నెలకు కాదు సార్, 14-16 నెలల జీతం గ్రామ పంచాయతీలో ఈరోజు నెల ఇన్కమ్ అంటే 1,57,000 పైబడి పర్ మంత్ తీసుకుంటున్నా. సూపర్ సూపర్. అలాగే గ్రామ పంచాయతీలో చేసుకునేటప్పుడు మా సర్పంచ్ సొంత ఒక బైక్ కూడా ఇప్పియలా. నాకు బైక్ కూడా ఉండేది కాదు. అత్తారింటికి వెళ్ళేటప్పుడు కూడా ఏ బస్సో ట్రాలీ ఆటోనో లేదంటే ఆటోనో పట్టుకొని వెళ్ళాలా. అప్పుడు చాలా షేమ్గా అనిపించేది. మా సొడ్డకుడేమో బైక్ మీద వెళ్తుండే, నేనేమో ప్యాసింజర్ ఆటోలో వెళ్ళాలా. కానీ వెస్టేజ్ వల్ల స్టార్టింగ్లో వర్క్ కోసం మాత్రమే ఈఎంఐలో బైక్ తీసుకున్నా, టీవీఎస్ స్పోర్ట్. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు జర్నీ చేస్తే 4 వీలర్ టయోటా గ్లాంజా G వేరియంట్ కారు, నాకు డ్రైవింగ్ కూడా రాదు. స్టార్టింగ్లో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ 40,000 కిలోమీటర్ ప్లస్ జర్నీ చేసింది నా కార్. చూడండి, అప్పు పోయింది. అలాగే పిల్లలకి మంచి CBSE సిలబస్ ఇప్పిస్తున్నాను. ఒకప్పుడు మా ఊర్లో నుంచి సెంటరింగ్ పనికి ఇదే హన్మకొండకు వస్తుండే 20 మంది బ్యాచ్. వాళ్ళు పొద్దున్నే లేస్తుండ్రి, 3-4 గంటలకు స్నానం చేసుకొని పనికి వెళ్తుండే. నేను అదే 3-4 గంటలకు లేచుకొని మన ప్రొడక్ట్ పట్టుకొని బయట ఫీల్డ్కి వెళ్తుండే. వాళ్ళు నన్ను చూసి హేళన చేసేవారు. ఎందుకంటే ఆ బ్యాచ్ నుండి కొంతమంది ఇప్పుడు మన వెస్టిజ్లో స్టార్ట్ అయ్యారు. కిట్టు ఆలి ఏదో ఉసుకే అమ్మినట్టు ఏదో సినిమా ఉంది కదా, వీడేదో పొద్దున్నే ఎవరికి సంబంధం లేకుండా పోతుండు, ఏం చేస్తాడో ఏమో, కానీ మళ్ళీ మన తర్వాత వస్తాను, మనం ఇంటికి చేరుకున్న తర్వాత వస్తానని చెప్పేసి ఎద్దవ చేసేవారంట. కానీ బ్యూటీ ఏంటంటే ఒకప్పుడు చూపించుకోవడానికి ఏం లేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అనుకునే వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎక్కడుందో అక్కడే ఉంది. కానీ ఈరోజు సొంత ఊర్లో ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యమైనా ఏసీ కారు పెట్టుకొని నేను మా ఆవిడ ఫ్రంట్ సీట్లలో వెనుక మా పిల్లలు హ్యాపీగా కూర్చొని ఊర్లలో వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్. దీంట్లో బాగా తెలుసుకొని అర్థం చేసుకొని 3 జనరేషన్ కోసం మేము కష్టపడుతున్నాం. ఇప్పుడైతే నేను 1,57,000 తీసుకుంటున్నాను. రేపు డిసెంబర్ వచ్చేప్పటికి ఖచ్చితంగా 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటాను. 2030 వచ్చేసరికి నాతో పాటు జర్నీ చేస్తున్న నా బిజినెస్ పార్ట్నర్స్ కనీసం
₹1,00,000 ప్లస్ ఇన్కమ్ తీసుకునే వారు కనీసం 100 మంది పైబడి తయారవుతారు. ఆ గోల్ తోటి మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ మేడమ్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్